పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు సోషల్ క్రిటిక్ డాక్టర్ నరోత్తమ్ త్రిపురనేని గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి అని అంటే, తమిళనాడులో ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ టైం యాక్టర్ విజయ్ గారు కూడా పాల్గొనబోతున్నారు ఎలక్షన్స్లో. ఎలా ఉండబోతుంది ఇది? ఎలా ఉండబోతుందంటే, ఇది ఒక పోకిరి కాదు, ఖుషి కాదు, ఇది ఒక కత్తి. ఓకే, అర్థమవుతుందా చెప్పింది? ఆయన ఒక పోకిరి కాదు, ఖుషి కాదు, ఒక కత్తి. అంటే అంటే ఆయన ఎలా ఒక చెప్తున్నారు మీరు? మహేష్ బాబు గారు పోకిరి చేశారు. ఆయన పోకిరి ఆయన పాత్ర పోషించట్లేదు. ఇదో రీమేక్ కాదు అని అంటున్నారు. ఇదో రీమేక్, పోకిరి రీమేక్ కాదు, ఖుషి రీమేక్ కాదు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఇక్కడ ఏం పోషిస్తున్నారు, అదే పాత్ర అక్కడ పోషిస్తున్నారు కాదు. అవును. కానీ కత్తి రీమేక్. ఓకే, ఇంకొకరిని గెలిపించబోతున్నారు, అంతే. అదే విజయ్ పాత్ర. అంటే గెలవబోతారు అని అంటున్నారా మీరు కంపల్సరీగా? ఇంకొకరిని గెలిపించబోతున్నారు. ఓకే, ఆయన వేరే పార్టీ వాళ్ళని గెలిచిపోతారు, రూలింగ్ పార్టీని గెలిపించబోతున్నారు. హీ విల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ హెల్పింగ్ డిఎంకే కమ్ బ్యాక్ టు పవర్. సో ఇక్కడ అయినా కూడా అంటే సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడి పోటీ చేశారో, అక్కడ కూడా అలానే ఉండబోతుంది అని చెప్తున్నారు. అదే చెప్తున్నాను కదా, ఆయన ఖుషి కాదు, ఆయన ఒక కత్తి. ఓకే, ఇంకో చిరంజీవి గారు పిఆర్పి పార్టీ లాగా టీవీకే కూడా అంతే. అంటే త్వరలో మళ్ళీ ఈ పార్టీ కూడా దట్ ఈస్ డిఫరెంట్. ఆయన మా పిఆర్పి ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. బట్ ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, విజయ్ గారు చేసే పని అదే. బికాజ్ అక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఏదైనా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్, మొత్తం సిచ్యువేషన్ మీరు అనలైజ్ చేశారంటే, ప్లస్ విజయ్ పక్కన ఉన్న స్ట్రాటజిస్ట్, హౌ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద డిఎంకే, మొత్తం డిఎంకే సెటప్, డిఎంకే లైన్ మొత్తం, అండ్ విజయ్ మాట్లాడే ఐడియాలజీ కూడా డిఎంకే ఐడియాలజీ కంప్లీట్గా. అండ్ మొత్తం ఇప్పుడు ఎందుకు తిడుతున్నాడు, ఎవరిని తిడుతున్నాడు? స్టాలిన్, మిస్టర్ స్టాలిన్ సార్ అని తిడుతున్నాడు. హీఈస్ నాట్ విమర్శించే ఎవరిని, ఎడపాడిని. ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ స్టాలిన్ సార్ అంటున్నాడు. He's not saying it's between me and Edapadi sir. He's not saying it's between me and BJP. He's not saying it's between me and Congress. He's only saying it's between me and Stalin sir. అర్థం ఏంటి? బేసిక్ రాజకీయము, డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్. ఇవి జనరల్గా ఆనవైతే తమిళనాడు పాలిటిక్స్ చూసుకున్నారంటే, ఈ ఫ్లోటింగ్ ఓట్స్ ఒకసారి ఇక్కడ పడుతుంది, ఒకసారి అటు పడుతుంది. ఇవి రీసెంట్గానే ఒకసారి ఏడీఎంకే ఆ నామ్ బ్రేక్ చేసి, ఒక ఎంజీఆర్ గారి తర్వాత ఫస్ట్ టైం ఒక నామ్ బ్రేక్ చేసి 2 times పవర్కి వచ్చారు. అండ్ దురదృష్టవశాత్తు జయలలిత గారు కూడా చనిపోయారు 2016 మళ్ళీ పవర్కి వచ్చిన తర్వాత. దట్స్ ద ఫస్ట్ టైం ఇట్ ఇస్ హ్యాపెన్ దట్ వే. ఇప్పుడు ఏంటి, 2021లో ఎలక్షన్స్ జరిగి డిఎంకే వచ్చింది. ఇప్పుడు డిఎంకే సెకండ్ టైం కొట్టాలంది. సెకండ్ టైం ఇట్ విల్ బీ ఎ రిపీట్ అగైన్. ఇప్పుడు ఏడీఎంకే చేసింది, ఇప్పుడు డిఎంకే చేస్తుందని. అది అక్కడ జరుగుతున్న లోకల్ పాలిటిక్స్. ఇప్పుడు ఏంటి, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్. ఇప్పుడు డిఎంకే వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్తుంది? ఏడీఎంకే. దే ఆర్ ది న్యాచురల్ ఆల్టర్నేటివ్. అంటే జస్ట్ ఓట్ పర్సెంటేజ్ తగ్గించడానికే ఆ ఓట్, ఆ ఇన్కంబెన్సీ ఓట్ని ఈయన తీసుకుంటాడు, సగం టు సగం తీసుకుంటాడు, ఎమోషనల్ అపీల్ ఇస్తున్నాడు. It's between DMK and TVK. It's between Stalin sir and it's between Joseph Vijay. అని ఓపెన్గా మాట్లాడదాం. ప్రతి చోట ఇదే స్లోగన్. దీనికి ఎందుకు మరి అంటే సపరేట్ పార్టీ పెట్టి మళ్ళీ పోటీ చేయడం? అంటే వాళ్ళతో ఇప్పుడు కూటమిలాగా ఏర్పాటు చేయొచ్చు కదా. అదే చెప్తున్నా, ఇది ఇంకో టైప్ ఆఫ్ కూటమి. ఇప్పుడు పాలిటిక్స్ స్ట్రాటజీస్ ఆఫ్ చేంజ్డ్ కదా. ఇది ఇంకో టైప్ ఆఫ్ కూటమి, ఇది అవుట్ సైడ్ కూటమి. అంటే ఆయన ఆల్రెడీ డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా, ఇట్ ఈస్ బిట్వీన్ డిఎంకే అండ్ టీవీకే. అదే మరి, దట్ ఈస్ వేర్ ఈ స్ప్లిట్టింగ్ ద ఓట్. ఏడీఎంకేకి వెళ్లకుండా ఈ స్ప్లిట్టింగ్ ద ఓట్. ఓకే, ఈస్ గెటింగ్ ద ఓట్. సీట్లు రావు, మహా అయితే ఒక 5 seats వస్తే చాలా గొప్ప. నామ్ తమిళర్ కక్షి అని ఉంది అక్కడ.
ఎవరిది సీమాన్. ఓకే. దానికి కూడా మంచి ఫాలోయింగ్ ఈ రీసెంట్గా పోయినసారి 12% ఓట్ షేర్ వచ్చింది పోయిన హ్మ్. ఎలక్షన్స్. హ్మ్. దానికి ఇంచుమించుగానే వస్తుంది, ఓకే. అంతకు మించి రాదు. మహా అయితే కొంచెం అటు 2-3% ఎక్కువ రావచ్చు కానీ హ్మ్. అంతకు మించి రాదు. అంటే ఎంత శాతం ప్రభావితం చేయగలుగుతారు? ఒక అండర్ 10%, హ్మ్. నాట్ మోర్ దెన్ దట్. ఓకే. అది కూడా పాకెట్స్లో. ఓకే. హీఈస్ ఎ సూపర్ స్టార్, హ్మ్. బట్ తమిళనాడు హ్యాస్ సీన్ బిగ్గర్ సూపర్ స్టార్స్. యెస్. యూ గెట్ మై పాయింట్. హ్మ్. అండ్ తమిళనాడు ఈజ్ అ బాస్టియన్ ఆఫ్ పాలిటిక్స్. హ్మ్. బాస్టియన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే అదొక పాలిటిక్స్ ఇంకొక కోట. ఢిల్లీ ఒక కోట అంటే హ్మ్. దానికి ప్రత్యామ్నాయ కోట చెన్నైలో ఉంటుంది. ఓకే. ఢిల్లీ పాలిటిక్స్ ఏమున్నా ఢిల్లీకి కౌంటర్ ఇచ్చేది ఫస్ట్ తమిళనాడు. హ్మ్. అది తమిళనాడు పొలిటికల్ చరిత్ర. ఒక ద్రవిడియన్ మూమెంట్ కానీ, హ్మ్. దాని నుంచి పుట్టుకొచ్చిన ద్రవిడ కళగం, దాని నుంచి పుట్టుకొచ్చిన ద్రవిడ మున్నేట్ర కళగం, దాని నుంచి మళ్ళీ పుట్టుకొచ్చిన ఎంజీఆర్ గారి ద్వారా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం, హ్మ్. వాటి నుంచి మళ్ళీ పుట్టుకొచ్చిన మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం, మళ్ళీ దాని నుంచి ఇంకోటి మళ్ళీ అట్నుంచే ఇంకోటి విజయకాంత్ గారు వచ్చి ఓకే. ముర్పోక్కు ద్రావిడ మున్నేట్ర కళగం. ఇలా ఒక ట్రెడిషన్ ఉంది. హ్మ్. ఒక ఓట్స్ ఒక ఆనవాయితీగా పడతాయి. ఒక క్యాస్ట్ వైజ్ చూసుకుంటే పాటాలి మక్కల్ కట్చిని పెట్టారు. హ్మ్. 1 ఇయర్ ఓట్ బ్యాంక్, ఎక్కువ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు, అది సెపరేట్. అది ఏంటి పాటాలి మక్కల్ కట్చి ఇప్పుడు ఆనవాయితీగా డిఎంకేకి వెళ్ళాలి హ్మ్. ఈసారి. అవును. ఎందుకంటే రామదాస్ గారు ఈ సపోర్టింగ్ డిఎంకే ఓకే. కదా. కొడుకు ఏం చేశారు, అన్బుమణి రామదాసు కొడుకుని పట్టుకున్నారు ఇటు సైడ్. ఇదే టీమ్ విత్ బీజేపీ. హ్మ్. సో పిఎంకే పార్టీ కూడా స్ప్లిట్. సో బోత్ సైడ్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు గెట్ దిస్. బట్ దిస్ టైమ్ ద అప్పర్ ఎడ్జ్ విల్ బి విత్ డిఎంకే బికాస్ ఆఫ్ విజయ్. హ్మ్. విజయ్ విల్ బి స్వీపింగ్ ఫ్యాక్టర్. ఈ ఓట్స్ అట్ వెళ్ళనివ్వకుండా తీసుకుంటాడు. హ్మ్. విల్ టేక్ దట్ షాక్. అండ్ డిఎంకే వాళ్ళ ఓటు మాత్రం రిటైన్ చేసుకుంటే చాలా వాళ్ళు గెలిచేస్తారు, నెక్ టు నెక్లో గెలుస్తారు. 2016లో గెలిచారు హ్మ్. ఏఐడిఎంకే. గెలిచినా ఎందుకు గెలిచామని అనుకున్నారు. ఆ 5 years నరకయాత్ర. గెలిచి పవర్లో ఉండి కూడా నరకయాతన, అపోజిషన్లో ఉండి కూడా స్టాలినే నడిపించాడు. హ్మ్. టు ఎన్ ఎక్స్టెంట్ అనొచ్చు, ఎందుకంటే పీపుల్స్ ఇష్యూస్ ఎక్కువ మాట్లాడింది అప్పుడు స్టాలిన్ గారు 2016-21 చూసారంట. ఆ ఒక దీని మీదే 2021లో మళ్ళీ ఎలక్షన్స్ పీపుల్ స్టార్టెడ్ ట్రస్టింగ్. డిఎంకే కేమ్ బ్యాక్ టు పవర్. హ్మ్. 2016-21 జరిగిన పీరియడ్ జయలలిత గారు చనిపోయిన తర్వాత హ్మ్. స్టాలిన్ took the role of a very sensible opposition. ఓకే. That was his real shot to power 2021. హ్మ్. ఆ ఒక షాట్ టు పవర్ ఇక్కడ ఏడిఎంకేలో ఎవరికి లేరు, ఒక నాయకుడు లేడు. ఓకే. డిఎంకేకి ఏడిఎంకేకి తేడా ఒకటి ఉంది. బోత్ ఆర్ ద్రవిడియన్ పార్టీస్. హ్మ్. ద్రావిడ మున్నేట్ర కళగం ఈజ్ అ కో ద్రవిడియన్ పార్టీ. ఓకే. ఓకే. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం దాని నుంచి వచ్చిన బ్రాంచ్, బట్ దే కొంచెం డైల్యూట్, అంటే కొంచెం లిబరల్ ఉంటుంది. అన్నాదురై గారు డిఎంకే డీకే నుంచి బయటకు వచ్చిన సిఎన్ అన్నాదురై గారు చెప్పిన మాటలు ఏంటి, ఒండ్రే కులం ఒండ్రే దైవం తమిళ్లో అంటారు. అంటే అర్థం ఏంటి, ఒకటే దేవుడు ఒకటే కులం. అది అజెండా. ఆ ఒక స్లోగన్ని సపరేట్గా తీసేసుకొని ఒక లిబరలైజ్డ్గా ఏడిఎంకే తీసుకొచ్చారు. ఏడిఎంకే పెట్టినప్పుడు సో దానికి ఏమైంది, ఈ లెఫ్ట్ పర్స్పెక్టివ్ అంతా డిఎంకేలో మిగిలిపోయింది. కొంచెం రైట్ లీనింగ్ ద్రవిడియన్ ఏడిఎంకేలోకి మొత్తం వచ్చేసింది. దిస్ ఈస్ ద యాక్చువల్ పాలిటిక్స్ ఆఫ్ తమిళనాడు గ్రౌండ్ లెవెల్ కదా. ఇప్పుడు దీని నుంచి ఏంటి, ఇప్పుడు డిఎంకే ఏంటి అక్కడ ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ చెప్పాను. బట్ డిఎంకే బేసికలీ ఏంటి అక్కడ, ఆర్గనైజేషన్. డిఎంకే ఈజ్ ఎ పార్టీ విత్ ఎ మొబిలైజ్డ్ క్యాడర్. ఐడియాలజీ అన్నది నరాల ఉంటుంది వాళ్ళకి. ఒక చిన్న కార్యకర్తని అడిగి అదే చెప్తాడు. ఒక మావట్ట శైలాలర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ సెక్రటరీని అడిగిన అదే చెప్తాడు.
పార్టీ ప్రెసిడెంట్ అని అడిగి చెప్తాడు, ఒక ఎమ్మెల్యేని అడిగినా అదే చెప్తాడు, కౌన్సిలర్ని అడిగినా కూడా అదే చెప్తారు. దే హ్యావ్ ఎ సెట్ ఐడియాలజీ, ఇట్ రన్స్ ఆన్ ఐడియాలజీ. ఒక టోటల్ గ్రాస్ రూట్ కింద నుంచి పై వరకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. స్టాలిన్ గారు ఇస్ అన్ అడిషన్. ఒక మేయర్గా చేశాడు, ఒక మినిస్టర్గా చేశాడు, ఒక డిప్యూటీ సీఎంగా చేశాడు, అట్లా వచ్చాడు. ఏడిఎంకే ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఏడిఎంకే ఒక ద్రవిడియన్ ఐడియాలజీ తోటి వచ్చినా కూడా దాన్ని ప్రొపెల్ చేసేది, దాన్ని నడిపించేది చారిష్మా. ఒక ఎంజి రామచంద్రన్ ఒక పేరుతోటి నడిచింది. ఇరట్టయ్యలై అంటారు. డిఎంకే అంటే ఉదయ సూర్యన్, ఏఐడిఎంకే అంటే ఇరట్టయ్యలై. అక్కడ తమిళనాడు కలోక్యాలు చెప్తున్నా, ఇదే చెప్తారు. ఇరట్టయ్యలై అంటే ఎంజిఆర్ ఇంకోటి జయలలిత. అది ఒక కరిస్మాటిక్ లీడర్స్, ఒక సింగిల్ లీడర్షిప్ నడిపించేదే ఏఐఐడిఎంకే. ఒక ఎంజిఆర్, మిగతా ఎవరు కనపడరు. ఎంజిఆర్, ఆయన చుట్టూతో రాజకీయం, ఏడిఎంకే రాజకీయం. తర్వాత జయలలిత, ఒక జయలలిత చుట్టూ అమ్మ ల్యాండ్, అమ్మ పాలిటిక్స్ అయిపోయింది. ఏడిఎంకే విల్ ప్రాస్పర్ ఇన్ దట్, దాంట్లో ఎక్సెల్ అవుతుంది. డిఎంకే అట్లా కాదు. డిఎంకే డిస్ట్రిక్ట్ లీడర్స్ తెలుస్తారు. ఒక స్టాలిన్ గారు ఉన్నారంటే స్టాలిన్ గారి కన్నా సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఒక కేఎన్ నెహ్రూ అవని, ఒక తిరుచిని, ఒక్కొక్క ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నారు. ఎవ్రీబడి వాళ్ళందరినీ నా అన్న అని పిలుస్తారు. అంటే ఈయన చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన వాళ్ళు. కరుణానిధి గారు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు, ఈయన సీఎం అయిన తర్వాత కూడా ఈయన్ని ఒక చెప్తున్నా ఐడియాలజీని కాపాడుతున్నాము అనుకుని పార్టీ కోసం పనిచేస్తారు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఎంకే అండ్ ఏడిఎంకే. సో ఇటువంటి సందర్భంలో విజయ్ ఒక అనలైజ్ చేసుకోండి. విజయ్ వచ్చాడు. విజయ్ ఫస్ట్ సినిమాలు మెరసల్ అని ఒక సినిమా వచ్చింది. తర్వాత 2-3 సినిమాలు, లేటెస్ట్ సినిమాలన్నీ చూసారనుకోండి, యాంటీ బీజేపీయే. జిఎస్టీకి అగేన్స్ట్గా మాట్లాడాడు, మోడీ గారికి అగేన్స్ట్గా మాట్లాడాడు, అన్నిటికి అగేన్స్ట్గా మాట్లాడి ఒక ఐడియాలజీ దాని నుంచి ఒక కట్టుకుని బయట పాలిటిక్స్లోకి వచ్చి ఇప్పుడు ఇటు చేరిపోతాడా? కాదు కదా. హీ బిల్ట్ హిస్ ఆడియన్స్, హీ బిల్ట్ హిస్ బేస్ అబ్యూజింగ్ వన్ సెక్షన్ కదా. ఆ బేస్ బిల్డ్ చేసి ఇప్పుడు వచ్చి ఇట్లా మారిపోతే తనకే లాస్ అని భావిస్తాడు. జనరల్గా వాళ్ళ స్ట్రాటజీ అలా ఉంటుంది. ప్లస్ సేమ్ తను ఏమైతే చెప్తున్నాడో సోషల్ జస్టిస్ అది ఇంకో ఫామ్లో చెప్తున్నాడు. సేమ్ డిఎంకే ఏం చెప్తుందో అదే చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. కొత్తగా ఏం దాన్ని చెప్పాల. ఏదో ఇప్పుడు కొన్ని మేనిఫెస్టోస్ అన్ని రిలీజ్ చేశారు, సారాంశం చూసారంటే పెద్ద తేడా లేదు బోత్ సైడ్స్. సో విజయ్ ఈజ్ బేసికలీ ఎ బీ టీమ్ ఆఫ్ డిఎంకే, నథింగ్ మోర్ దెన్ దట్. సో అంటే ఈ ఎలక్షన్స్లో యూత్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఎవరికి సపోర్ట్ ఎక్కువగా ఉంటుందంటారు? అదే చెప్తున్నాను కదా. ఏడిఎంకే విల్ హ్యావ్ ఇట్స్ రెగ్యులర్ ఓట్. వాళ్ళకి ఒక ఆనవాయితీగా పడే ఓటు ఉంటుంది ఏడిఎంకేకి. అది ఏమి ప్రపంచమే తలకిందులైనా ఎవరు ఉన్నది ఎరట్ట ఎలై అంటే టూ లీవ్స్ సింబల్ కనపడంగానే గుద్దేస్తారు కొన్ని చోట్ల. డిఎంకేకి కూడా అట్లానే ఆనవాయితీగా పర్సంటేజ్ ఓట్స్ ఉన్నాయి. ఉదయ సూర్యన్ అంటే సన్ రైజ్ కనపడంగానే గుద్దేస్తారు కదా. మిగతా ఓట్ గేమ్స్ ఎలా ఉంది ఇప్పుడు అలయన్సెస్ మొత్తం అలయన్స్. ఇప్పుడు ఏడిఎంకే ఇస్ ఫార్మ్డ్ ట్రయాంగులర్ quadrangular alliance and DMK has formed a you can say six party alliance, 7 party alliance. ఇంకా డీపర్ స్ట్రాటజీస్ తీసుకున్నారు. విడుదల చిత్తరికలు ఖర్చు, వీసీకే అందరినీ ఫోల్డ్లోకి తీసుకుని స్ట్రాటజీకి వెళ్తున్నారు. ఇప్పుడు ఓట్ అన్నది ఈక్వల్గానే డివైడ్ అయింది. ఈక్వల్ ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పుడు డిఎంకే హ్యాస్ అ బెటర్ స్ట్రాటజీ దిస్ టైం. చాలామంది ఇప్పుడు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ డివైడింగు లోపల ఉన్న పార్టీ పార్టీ వచ్చేసి ఇట్లా వెళ్దాం అట్లా వెళ్దాం, ఎలక్షన్ స్ట్రాటజీ అంతా ఈక్వల్గానే ఉంది. వీళ్ళు బాగానే కనపడుతున్నారు, అది వీళ్ళు గెలుస్తానంటారు ఒక సెక్షను, వీళ్ళు గెలుస్తారంటారు ఒక సెక్షను. బట్ వై డిఎంకే యాజ్ అన్ ఎడ్జ్ అన్నదానికి నేను చెప్తాను. ఇప్పుడు డిఎంకే స్ట్రాటజీ excels not just in internal alliances. It excels
ఈవెన్ ఇన్ డిఫీటింగ్ ది అపోజిషన్ బై బయింగ్ పీపుల్ ఇన్ ద అపోజిషన్. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏఐఏడిఎంకే డిఎంకే ఓటుని స్ప్లిట్ చేయాలి, డిఎంకే కోర్ ఓట్ని స్ప్లిట్ చేయాలని స్ట్రాటజీ లేదు ఇటు క్యాంప్లో. ఏఐడిఎంకే అండ్ బీజేపీ అండ్ అదర్ పీపుల్ వీళ్ళు ఈ స్ట్రాటజీ వేయలేదు. దే నాట్ స్ప్లిట్టింగ్ ది ఓట్ ఆఫ్ డిఎంకే, బట్ డిఎంకే ఈజ్ యాక్చువల్లీ ప్లేడ్ ఎ బిగ్ గేమ్. ఈ ఒక పాలిటిక్స్ విజయ్ ఒక ఫ్యాక్టర్ ఒకటే కాదు, దే ప్లేడ్ ఎ బిగ్ గేమ్. ఒక ఓ పన్నీర్ సెల్వం ఆయన్ని తీసుకెళ్ళి డిఎం 3 times సీఎం ఆయన ఏడిఎంకే నుంచి, ఆయన డిఎంకేలో చేరిపోయాడు. ఎవరు ప్రోత్సాహం ఇది? తర్వాత శశికళ గారు ఎవరు? అమ్మ జయలలిత గారు నీడ. అండ్ షీ హాజ్ వెరీ గుడ్ బేస్, దేవర్ ఓట్ బేస్ ఉంది. సౌత్ తమిళనాడులో అంతా బాగా తిరుగుతుంది, ప్రచారం కూడా చేస్తుంది అంట ఆవిడ. ఎవరికి నష్టం అది? ఏఐడిఎంకే నష్టం. ఏఐడిఎంకే ఓటే కదా స్ప్లిట్ చేస్తున్నారు, వాళ్ళ పార్టీ మనుషులతోటే వాళ్ళు స్ప్లిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు డిఎంకే. దట్ ఈస్ ద ఎడ్జ్ దే హ్యావ్. వాళ్ళ ఓటు కాపాడుకుంటున్నారు, ఇన్కంబెన్సీ ఓటుని కంటైన్ చేస్తున్నారు, అపోజిషన్ ఓట్ని డివైడ్ చేస్తున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తారా? ఇట్ ఈస్ ఆల్రెడీ డివైడెడ్ ఇన్ అ బిగ్ వే. ఇప్పుడు 1 year ఓటు, మేజర్ ఓట్స్ అక్కడ ఏంటి? దేవర్ అంటే దేవర్లో 3 సబ్ కేటగిరీస్ ఉంటాయి. అహమ్ముడియర్, మరవర్, కల్లర్, ఈ సబ్ కేటగిరీస్. ఈ శశికళ గారు కల్లర్, ఓ పన్నీర్ సెల్వం వచ్చి మరవర్. క్యాస్ట్లో సబ్ క్యాస్ట్, ఇది డామినెంట్, పొలిటికలీ డామినెంట్ ఈ క్యాస్ట్. దీని నుంచే కొంచెం లోకల్ పాలిటిక్స్ జరుగుతాయి. ఇంకోటి గౌండర్ క్యాస్ట్. గౌండర్ ఎవరు? మెయిన్ దానికి హెడ్ పిన్ వచ్చేసి ఎడపాడి పళనిస్వామి గారు. ఈ రెండు ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. బోత్ ఆర్ స్ట్రాంగ్ డామినెంట్ క్యాస్ట్ ఇన్ తమిళనాడు. ఇద్దరి మధ్యలో ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అది అక్కడే ఆ టగ్ ఆఫ్ వార్లోని ఎడపాడి పళనిస్వామి గారు ఈ స్టేక్ అండ్ ది అప్పర్ ఎడ్జ్ లేచి కూర్చున్నారు. మొత్తం గౌండర్ అంతా మొబిలైజ్ అయిపోయింది. ఈ గౌండర్స్ ఎక్కడ ఉంటారు? ఆ కొంగు బెల్ట్లో ఎక్కువ ఉంటారు, ఈ కోయంబత్తూరు, సేలము, తిరుపూరు ఈ రీజన్లో. సో అక్కడ మొత్తం మొబిలైజేషన్ అయింది ఈయనకి. యాంటీ మొబిలైజేషన్ ఎక్కడైంది? అదే ఎవరైతే దేవర్ కమ్యూనిటీ ఎవరైతే ఏఐడిఎంకేకి ఇన్నాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నారో వాళ్ళ యాంటీ మొబిలైజేషన్ అయింది. దాన్ని క్యాపిటలైజ్ చేసుకోపోయేది డిఎంకే. దానికి ఇప్పుడు చేసుకోపోయేది డిఎంకే. అది చెప్తున్నా, ఈ ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ ఇది. ఓపీఎస్ని వదిలేయటం చాలా తప్పు. ఓపీఎస్ని బయట వదిలేయటం చాలా తప్పు. ఎంతైనా సింపతి వేవ్ వస్తుంది. దేవర్ కన్సర్న్ ఒక గౌండర్ దేవర్ అంటే ఆల్రెడీ యానిమాసిటీ ఉంటుంది. ఇట్లా చేస్తారని చాలామంది దే విల్ గో యాంటీ, నాట్ యాంటీ ఏడిఎంకే, యాంటీ ఎడపాడి పళనిస్వామి. ఇది జరుగుతుంది. దట్ ఈస్ వై డిఎంకే యాజ్ అన్ ఎడ్జ్. ఇప్పుడు ఇంకో డామినెంట్ క్యాస్ట్ పాటాలి మక్కల్ కచ్చి 1 year కూడా ఇట్లానే స్ప్లిట్ అయింది కదా. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కొట్టుకొని వస్తున్నారు. నేను ఇటు అంటారు, లెఫ్ట్ ఇటు డిఎంకేకి ఒక ఆయన అంటాడు, ఒక ఆయన బీజేపీకి అంటారు, బీజేపీ అని ఏడిఎంకేకి అంటారు. ఇద్దరు ఎంటైర్ పార్టీ ఈ స్ప్లిట్. డిఎండికే మేజర్ ఏంటి? ఈ నాయకర్ ఓట్స్, ఇట్లా చాలామంది కొంచెం రూరల్ కన్సాలిడేషన్ అంతా బాగుంది. తెలుగు వాళ్ళ ఓట్లు అన్నీ పడతాయి డిఎండికేకి, విజయకాంత్ గారిది. దానికి కూడా ఎంత డైల్యూట్ అయినా కూడా ఇప్పుడు రీసెంట్గా చనిపోయారు విజయకాంత్. చనిపోయిన తర్వాత ఆయనకి బాగా గుర్తింపు వచ్చింది, ఇంకా గుర్తింపు. ఆయన చేసిన దానికన్నా ఎక్కువ గుర్తింపు. ఆయన కోసం ఒక ఇది పెట్టేశారు, మెమోరియల్ పెట్టేశారు ఆయన కళ్యాణ మండపంలో. పెద్ద ఇప్పుడు చూసారంటే ఒక పిల్గ్రిమేజ్, అక్కడ వస్తూనే ఉంటారు జనాలు, వాళ్ళు చూసారంటే అట్లా పెట్టారు. ఇంకా గుర్తింపు వచ్చింది, అయ్యో ఇంత చేశాడా మనిషి అని చెప్పేసి. ఆయనకి కొంచెం ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కొంచెం ఓట్లు పడతాయి. వాళ్ళు దేవ్ గాన్ టు డిఎంకే. విడుదల చిరుతగల్ కర్చి అంటారు, విసికే. బేసికల్ దళిత్ ఓట్స్ కోసం, దళిత్ రైట్స్ కోసం పెట్టిన పార్టీ తిరుమావళ్ళవన్ అని. ఆయన డిఎంకే ఫోల్డ్లో ఉన్నాడు. దే ఆల్సో హ్యావ్ రైట్ నౌ దే హ్యావ్ స్ప్రెడ్ అవుట్.
గ్రాఫ్ ఆఫ్ తమిళనాడు పాలిటిక్స్ చూసుకున్నారంటే దే స్ప్రెడ్ అవుట్ వెరీ వెల్. ఈ దళిత్ ఓట్స్ కూడా బాగా కన్సాలిడేట్ అయినాయి అండర్ మేజర్ పార్టీ ఇది, ఇంకా 2 పార్టీస్ ఉన్నాయి. సో ఇది ఆనవాయితీగా పడే డిఎంకే ఓటు వీళ్ళు కన్సాలిడేట్ చేసుకున్నారు, అది కూడా స్ప్లిట్ అవ్వకుండా చేర్పించేసుకున్నాడు ఆయన. సో ఎక్కడ స్ప్లిట్ అవ్వకుండా డిఎంకే చాలా జాగ్రత్త పడుతూ ఎదుటి వాళ్ళని స్ప్లిట్ చేస్తుంది. ఎదుటి వాళ్ళు ఏంటి, వాళ్ళ లోపల ఇంటర్నల్ కొట్టుకోవడానికి చచ్చిపోతున్నారు. ఎంత పీపుల్ ఇట్స్ యాక్చువల్లీ క్లీన్ పాలిటిక్స్ తోటి క్లీన్గా ఎవరు ఏం ప్రచారం ఇవాళ ఎలక్షన్కి వెళ్తే జస్ట్ జనాలకి అట్లా వదిలేస్తే, ఈ పాలిటిక్స్ ఏం చేయకుండా వదిలేస్తే ఏడీఎంకే విల్ కమ్ టు పవర్. బట్ స్ట్రాటజీ అన్న వెపన్ని డిఎంకే యూజ్ చేసింది, అమలు చేస్తుంది. ఇదే కంటిన్యూ అవుతే ఇంకా ఎంత, ఒకటి April 23rd కదా, అండ్ హార్డ్లీ another 20 days అనుకోండి, 20-21 days. ఇదే కంటిన్యూ అవుతే మార్క్ మై వర్డ్స్, డిఎంకే విల్ స్క్రేప్ త్రూ, దే గెలిచేస్తారు. ఎంత ఒక చాలా టఫ్లో గెలుస్తారు. ఇప్పుడు పోయినసారి 2016లో ఏఐడిఎంకే గెలిచింది, డిఎంకే ఇంచుమించు అంతే వచ్చింది, దగ్గర స్ట్రాంగ్ అపోజిషన్గా వచ్చారు. అట్లని ఈసారి కూడా ఏఐడిఎంకే విల్ కమ్ అవుట్ అస్ స్ట్రాంగ్ అపోజిషన్. దాని తర్వాత జరగబోయేది ఇంకో వేరే పెద్ద డ్రామా ఉంది. డిఎంకే గెలిచిన తర్వాత ఏడిఎంకే డ్రామా వేరే ఉంది. దే విల్ బీ పవర్ స్ట్రగల్ ఇన్ ఏఐడిఎంకే ఇఫ్ దే లూజ్ దిస్ ఎలక్షన్, అండ్ ద బెనిఫాక్టర్ విల్ బీ అదర్ స్మాలర్ పార్టీస్. ఎందుకు బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ కూడా అవ్వచ్చు, బెనిఫాక్టర్ అవుతారు. ఏడిఎంకే స్మాలర్ పార్టీ అవుతుంది, అంటే ఇంకా 2031 ఎలక్షన్స్కి మళ్ళీ నెక్స్ట్ ఏఐడిఎంకే అప్పుడు స్మాలర్ పార్టీ అవుతుంది. వేరే దీని మూలంగా బలపడే పార్టీ డిఎంకేకి ప్రత్యామ్నాయమై పవర్కి వస్తుంది. దట్ ఈస్ ద స్ట్రాటజీ. జరగపోయేది అదే తమిళనాడు ఎలక్షన్స్.